సో గతంలో ఫేక్ ఉద్యోగుల గురించి మనం చెప్పుకున్నాం. అంటే సచివాలయంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాలయాల్లో కానీ, అనేక శాఖలలో ఫేక్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ప్రతి నెల చెల్లించిన, వేల కోట్లు చెల్లించిన ఇప్పటికే గత సర్కారు అని చెప్పేసి మనం వార్తలు చెప్పుకున్నాం. దానికి అద్భుతమైన ఆదరణ వచ్చి చాలా మంది కామెంట్లు చేసి నిజమే అని చెప్పేసి. సో వాళ్ళు ఎట్లా వచ్చినాయో కూడా మీకు చాలా సార్లు చెప్పినా, మళ్ళీ మళ్ళీ అదే వీడియోలో అవుతుంది. ఏం లేదు, ప్రతి డిపార్ట్మెంట్ లో హెల్త్, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వాట్ ఎవర్ ఎన్ని డిపార్ట్మెంట్ల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు పెద్ద పెద్ద మోతేవారులు అంతా ఏం చేశారు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసేటోళ్ళకి వాళ్ళని వీళ్ళని పెట్టుకొని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కింద జీతాలు ఇప్పించారు. ఇలా జోలకేళ్ళు జీతాలు ఇవ్వకుండా, అరే రాజు నీ ఆధార్ కార్డు తీసుకురారా బిడ్డ, పాన్ కార్డు తీసుకురారా బిడ్డ అని ఆయనతో మనకి జీతం ఇప్పించారు. కథ మనకి అలా ఇళ్ళ ఏ శాఖలో వాడు ఉద్యోగం చేస్తున్నాం అని కూడా తెలియదు. సార్ దగ్గర మేడం దగ్గర డ్రైవింగ్ చేస్తున్నా అనుకుంటాడు. అట్లా సార్కు సర్కారే ఒక కారు ఇస్తుంది, మేడంకి ఈయన ఒక కారు కూడా ఇస్తాడు కదా. ఆ కారుని తిప్పడానికి వాళ్ళు, బట్టలు ఉతుకునేటోళ్ళకి, కూరగాయలు కడిగేటోళ్ళు, వంటలు చేసేటోళ్ళు, ఇట్లా ఫేక్ ఉద్యోగాలు సృష్టించి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసింది గత సర్కార్ హయాంలో చాలా మంది. దాంతో పాటు ఇప్పుడు అద్దె ఆఫీసులకు అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి అని వార్త వస్తున్నాం. ఇది గదానికి సంబంధం అనుకోకూరి. ఇలా కథ ఉంది చూడరి. హైదరాబాద్ లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం వచ్చిందట. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగింది, అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికి సర్కారు భవనాల్లోకి పోతాయి. మార్చి 31 నుంచి ప్రైవేట్లో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులు ఉండవు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాలు ఏమన్నా ప్రైవేట్ అద్దె భవనాలు నడుస్తుంటే కనుక అవిట్లకు అద్దెలు చెల్లించదు ఇక ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళ కాలం ఆల్టర్నేట్ చూపెట్టింది, వీళ్ళు పోయి ఖాళీ చేసుకుని ఆడ పని చేసుకోవాలి. 60 ప్రభుత్వ విభాగాలు 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దె ఉంటున్నట్టు తేలిన లెక్క తేలిందా? ఫేక్ ఉద్యోగాలు లెక్క తెలిసిరా మీరు? అద్దెకు సంబంధించిన లెక్కలు తెలిసిరా ఇవి? ఇంకా గురుకులాలకు సంబంధించి బినామీలకు అద్దెలు ఇచ్చి అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కూడా డబ్బులు కోడ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించి అక్కడ కొంత దోపిడీ చేసిరు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి అంతం అనంతం అన్నట్టుగా అట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం వేరు. వీటి అద్దెల కోసం ఏడాదికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది గత సర్కార్. ఎన్ని? 800 crores. 12 ఏళ్లలో 9,600 కోట్ల రూపాయలు చెల్లించారు. 9,600 crores. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, నా సొమ్ము కూడా ఉంటుంది అలా. మా స్వామి ఇంటి డేటా బ్యాలెన్స్ చేసుకుని ఆయన సొమ్ము కూడా ఉంటుంది. ఇలా అందరు ట్యాక్సీలు కడతాం కదా ఏదో రకంగా. ఈ ప్రజల సొమ్ము అంతా తీసుకపోయి ఎవరికి గట్ట పెట్టినవరా ఆయన? దీంట్లోకి వెళ్ళి ఏపీ కార్యాలయాలు ఖాళీ అయినాక ఆ భవనాల్లోకి వెళ్ళినా 100 కోట్లు మిగిలేటేట. అంటే ఉమ్మడి రాజధానికి ఒక 10 ఏళ్ళు ఉంటుంది హైదరాబాద్ అని చెప్పారు కదా. వాళ్ళు ఉమ్మడి లేదు గిమ్మడి లేదు, మమ్మల్ని సపరేట్ రాష్ట్రం ఏర్పడడానికి ఇంకా ఉమ్మడి ఏంది పోయేది, మీ పొత్తుల పొయ్యిలు అంటుకునేది అని మా పొయ్యి మేము పెట్టుకోవడం వాళ్ళు ఎప్పుడో పోయారు. వాస్తవానికి ఆంధ్రలో చాలా కార్యాలయాలు ఖాళీ చేసుకుని 10 ఏళ్ళ దాకా ఉంటామని వాళ్ళు ఏం తీసేసుకొని కూర్చోవాలి. ఆ ఖాళీ అయిన భవనాలకు వీళ్ళు షిఫ్ట్ అయినా కూడా మస్తు 100 కోట్ల రూపాయలు మిగిలేటి, 1000 కోట్లు. ఈ 9,600 కోట్లలో 5,000 కోట్లు మిగిలిన ఎంతమంది పని చేస్తారు జనాలకు పైసలు? ఇట్లా కొంత ఆగమన్నట్టు.